హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, రోజా గారు తన ట్విట్టర్ అకౌంట్ నుండి వైసీపీకి సంబంధించిన ఫోటోలు కానివ్వండి, లేకుంటే ట్వీట్లు కానివ్వండి, అన్నింటినీ కూడా డిలీట్ చేసింది. బయోలో కూడా జస్ట్ మాజీ ఎమ్మెల్యే అని పెట్టేసుకుంది, వైసీపీ ఎమ్మెల్యే అని తీసేసింది. సో ఎందుకు ఈ విధంగా రోజా గారు ఈ విధంగా చేశారని చెప్పేసి ఇది కూడా ఒక చర్చకు దారితీసింది. మరి వైసీపీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేస్తున్నారా అని చెప్పేసి అంటున్నారు. సార్ మీరేం చెప్తారు, ఎందుకు తీసేసింది? అంటే మామూలుగా ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు లవర్స్ కావచ్చు, లేకపోతే భార్యాభర్తలు కావచ్చు, సెలబ్రిటీలు ఏం చేస్తారంటే ఫస్ట్ సోషల్ మీడియాలో ఫోటోలు తీసేయడం, వాళ్ళ పేర్లు తీసేయడం, ఇవి చేస్తుంటారు. లేకపోతే అన్ఫాలో కొట్టడం, ఇవి ఫస్ట్ అంటే పబ్లిక్కి ఇండైరెక్ట్గా చెప్తారు. సో ఆ తర్వాత కోర్సులో వాళ్ళు మెల్లగా ఓపెన్ అవుతూ ఉంటారు. మనం చాలా విషయాల్లో అలాగే చూసాం. ఫస్ట్ సమంత నాగ చైతన్య కావచ్చు, తర్వాత అమ్మాయి నిహారిక విషయంలో కావచ్చు, ఇలాగా చాలామంది, చిరంజీవి వాళ్ళ అమ్మాయి శ్రీజ కావచ్చు, వీళ్ళందరూ ఇదే ప్యాటర్న్ని అమలు చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఫోటోలు తీసేస్తారు, పేర్లు తీసేస్తారు, అన్ఫాలో కొడతారు, ఇలాగ జరుగుతుంటాయి. అలాగా ఇప్పుడు రోజా కూడా ఏం చేసిందంటే ఎక్స్ అకౌంట్లో వైసీపీ వైఎస్ఆర్ ఫోటో ఇవన్నీ ఉండేది ఆమె దాంట్లో, ఇప్పుడు అవన్నీ తీసేసింది. అట్లాగే బయోలో కూడా ఎక్స్ మినిస్టర్, ఎక్స్ ఎమ్మెల్యే అని పెట్టుకుని తప్ప వైసీపీ నాయకురాలని కానీ వైసీపీ నగరి ఇన్ఛార్జ్ అని కానీ పెట్టుకోలేదు. ఇది ఎందుకు ఈ సడన్గా ఏం చేసింది అనేది ఇప్పుడు వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీన్ని ఆటోమేటిక్గా తెలుగుదేశం మీడియా కూడా విపరీతంగా ఫోకస్ చేస్తుంది. సో ఇది మార్నింగ్ నుంచి వైరల్ అవుతుంది ఈ విషయం. ఎందుకంటే రోజా మీద గత కొంతకాలంగా మనం కూడా 2-3 వీడియోలు చేశాము. గత కొంతకాలంగా ఏంటంటే రోజా వైసీపీకి గుడ్ బై చెప్పి అసలు తెలుగు రాజకీయాలకే గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆమె మీద ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రతీకార చర్య తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రోజా అంటేనే విపరీతంగా తెలుగుదేశం మీద, ముఖ్యంగా వ్యక్తిగతంగా చంద్రబాబు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా దాడులు చేయడం అనేది అందరికీ తెలుసు. అందుకని రోజా మీద బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు వ్యక్తిగతంగా దాడులు చేసినప్పుడు కూడా ఆమెకి రావాల్సినంత సింపతి రాలేదు. తమిళ ఇండస్ట్రీ కొంత స్పందించింది కానీ తెలుగు ఇండస్ట్రీ పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. అంటే కారణం ఏంటంటే ఈమె కూడా అటువంటిదే కదా, ఈమె వేరే వాళ్ళని అన్నప్పుడు వేరే వాళ్ళు ఈమెనంటే తప్పేంది అనేది కామన్ పీపుల్లో కూడా ఉంది. అట్లాగే ఆమెను గురించి కూడా చాలాసార్లు చెప్పుకున్నా. ఆమె ఖచ్చితంగా చాలామందికి ఇన్స్పిరేషను. ఒక స్త్రీగా ఉండి ఒక మామూలు ఫ్యామిలీలో నుంచి హీరోయిన్ అయ్యి అక్కడి నుంచి రాజకీయాల్లోకి వచ్చి మినిస్టర్ స్థాయికి ఎదగడం అనేది ఖచ్చితంగా దట్ జర్నీ అనేది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సింది. చాలామంది ఆమె నుంచి ఇన్స్పైర్ అవ్వాల్సిన ఇది. అయితే ఆమె రాజకీయాల్లో ఒక చెడ్డ సంప్రదాయాన్ని కూడా ముందుకు తీసుకొచ్చింది. అది మేబీ పార్టీల కోసం కావచ్చు, పార్టీ నాయకుల్ని ఇంప్రెస్ చేయడం కావచ్చు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు అలాగే బిహేవ్ చేసింది, ఇంకా వైసీపీలోకి వచ్చినాక ఇంకా ఫుల్గా రెచ్చిపోయింది. అది పర్సనల్గా అటాక్ చేయడం, చాలా స్కాతింగ్ కామెంట్స్ అంటారు, అంటే కత్తితో కోసినట్టుగా ఉండే కామెంట్స్ చేయడం, పర్సనల్ని టార్గెట్ చేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాలని మీద మాట్లాడడం, ఇది ఆమె చేసింది. అట్లాగే ఆమె అక్కడ నగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా పనిచేయలేదు. ఆమె ఎంతసేపు హైదరాబాద్లో ఉండి ఇక్కడ జబర్దస్త్ ఇంకొక ప్రోగ్రాంలో ఉండడం, దీని మీద ఫోకస్ చేసింది తప్ప ఒక ఎమ్మెల్యేగా అక్కడ స్థానిక సమస్యల మీద పనిచేయడం, ప్రజలకు అందుబాటులో ఉండడం చేయలేదు. దాన్ని తన హస్బెండ్కి వదిలేసింది. అక్కడ హస్బెండ్ కొంతవరకు ఉండి, ముఖ్యంగా అక్కడ ఉండే ఆ వీవర్స్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి నగిరి చుట్టుపక్కల, దాన్ని ఆయన పరిష్కరించడానికి కొంతవరకు ట్రై చేశాడు. అట్లాగే వాళ్ళ బ్రదర్స్ కూడా అక్కడ ఈమె పేరు చెప్పి పెద్ద ఎత్తున కుంభకోణాలకు తెరలేపడం, డబ్బులు దండుకోవడం, ఇవన్నీ చేశారు. రోజా కూడా మొత్తంగా వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఎత్తున అక్రమాలకు, అవినీతులకు పాల్పడిన విమర్శలు లోకల్గా ఎక్కడ పోయినా వస్తున్నాయి. అది ఏ పార్టీ, ఇప్పుడు నేను మొన్న తిరుపతి వెళ్ళి ఉంటే అక్కడ ఇప్పుడున్న తెలుగుదేశం ఎమ్మెల్యే మీద కూడా ఇదే ఆరోపణలు తెలుగుదేశం వాళ్ళే నాతో మాట్లాడారు. మా ఎమ్మెల్యే భయంకరంగా మొదలుపెట్టాడు సార్, మాతో ఏమీ అసలు తెలుగుదేశం వాళ్ళని కూడా, మేము పనిచేసిన వాళ్ళని కూడా పలకరించే అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు అని అంటున్నారు. ఇవాళ నేను చాలాసార్లు చెప్తుంటా, రాజకీయ పార్టీలు ఏవైనా కూడా అందరూ ఒకటే. ఎందుకంటే అందరూ డబ్బు సంపాదించుకోవడం అనేది ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఎన్ని మార్గాల్లో డబ్బు సంపాదించుకోవచ్చు అనేది
వాళ్ళు ఆల్రెడీ అలవాటు అయి ఉంటుంది కాబట్టి దాన్ని మొదలు పెట్టేస్తారు. అందుకనే మనకి దాదాపు 40 లక్షల టన్నుల ఇసుక ఒక వారంలో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు రాగానే దాన్ని అమ్మేసుకున్నారు ఎమ్మెల్యేలు. అది తెలుగుదేశం మీడియానే విపరీతంగా రాస్తుంది ఇసుక కుంభకోణాల గురించి తెలుగుదేశం ప్రభుత్వంలో. సో కాబట్టి ఏది అందుబాటులో ఉంటే అది చేయడం మొదలు పెడతారు. సో రోజా విషయానికి వస్తే రోజా కూడా ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి. ఆమె మీద ఆల్రెడీ ఆడదం ఆంధ్రాలో అక్రమాలు జరిగాయని కేసు ఉంది. అట్లాగే తిరుమలలో అనేక కుంభకోణాలకు ఆమె పాల్పడిందని, టికెట్లు అమ్ముకోవడం దగ్గర నుంచి అక్కడ గెస్ట్ హౌస్ల వ్యవహారాల దగ్గర నుంచి ఆమె అనేక కుంభకోణాల్లో పాల్పడింది. అందుకనే తిరుమలకి చాలా ఎక్కువ సార్లు వచ్చింది అనేది కూడా ఆమె మీద కిరణ్ రాయల్ లాంటి అక్కడ జనసేన నాయకులు అనేక సార్లు ఆరోపణలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఒకటేమంటే పర్సనల్గా లోకేష్కి కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఆమె మీద కోపం ఉండే అవకాశం ఉంది. అట్లాగే పొలిటికల్గా కూడా ఆమె మీద కోపం ఉండే అవకాశం ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో ఆమె మీద కేసులు ఆల్రెడీ పెట్టారు, ఆమెను అరెస్ట్ చేస్తారన్న కూడా పుకార్లు ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఆమె కొద్ది రోజుల నుంచి ఇన్యాక్టివ్ అయిపోయింది మామూలుగానే వైసీపీలో. వైసీపీ అధినాయకత్వం కూడా ఆమెను పెద్దగా పట్టించుకోవట్లేదు. దానికి ఒక కారణం ఏంటంటే అక్కడ పెద్దిరెడ్డికి ఈమెకి పడదనేది కూడా ఎప్పటి నుంచో ఉంది. సో ఇప్పుడు ఆమె అన్ని రకాలుగా అంటే నేను ఇప్పుడు యాక్టివ్గా ఉండి నేను మళ్ళీ ఇలాగా ఉంటే నన్ను ఖచ్చితంగా జైలుకి పెడతారు, నన్ను సేవ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు, కాబట్టి సైలెంట్గా ఉందాము, మెల్లగా వైసీపీకి ఇంకా ఒక 5 ఏళ్ళు వైసీపీలో ఉంటే ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. అదేదో వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తే కొంత తెలుగుదేశం వాళ్ళు కూడా కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించే అవకాశం ఉంది అనేది ఆమె ప్లాన్. రెండోది ఆమె వైసీపీ నుంచి బయటకు వస్తే ఎక్కడికి పోతుంది? తెలుగుదేశంలోనో జనసేనలోనో పోయే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు రానివ్వరు. రెండో మార్గం ఏంటి ఆమెకి? కాంగ్రెస్లోకి వెళ్ళాలి. కాంగ్రెస్లో ఆల్రెడీ షర్మిల ఉంది, షర్మిల రానివ్వదు. కాబట్టి ఇంకా బీజేపీలోకి కూడా వెళ్ళలేదు. పురంధేశ్వరం కూడా ఆమె అలాగే మాట్లాడుతుంది. కాబట్టి ఆమెకున్న ఏకైక మార్గం తమిళ రాజకీయాల్లోకి వెళ్ళడం. ఎందుకంటే ఈమె ముందు నుంచి కూడా తమిళ సినిమాల్లో కూడా యాక్టివ్గా ఉంది. వాళ్ళ హస్బెండ్ తమిళ, తను కూడా అక్కడ యూనియన్స్లో యాక్టివ్గా ఉంటాడు. కాబట్టి విజయ్ పార్టీ కొత్తగా పెట్టారు కాబట్టి విజయ్ పార్టీకి కూడా మహిళా వింగ్ నుంచి ఇలాంటి ఫైర్ బ్రాండ్ అవసరం ఉంటుంది. ఈమె తమిళ్ కూడా బాగా మాట్లాడగలదు. తమిళ రాజకీయాలు కూడా ఆమెకు బాగా తెలుసు. తమిళ రాజకీయ నాయకులతో కూడా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఆమె నేచురల్గానే తమిళ రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఏమన్నా అడిగితే ఇక్కడ ఎట్లయితే మన షర్మిల నేను తెలంగాణ కోడలనిందో అక్కడ ఆమె నేను తమిళనాడు కోడలని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ చెంగల్పట్టు డిస్టిక్ తమిళ అతను. కాబట్టి అక్కడ ఆమె తమిళనాడు కోడల్లాగా వెళ్ళిపోవచ్చు. సో ఆ రకంగా తమిళ రాజకీయాల్లోకి వెళ్తే విజయ్ కొంత ఛాన్సెస్ ఉంది. కొత్తగా పార్టీ పెట్టాడు, ఆయన ఇప్పుడు పాదయాత్ర చేయబోతున్నాడు. ఎందుకంటే అక్కడ తమిళ ప్రతిపక్షంలో ఒక వాక్యూమ్ ఉంది. ఏఐడిఎంకే అంత స్ట్రాంగ్గా లేదు, బీజేపీ స్ట్రాంగ్గా లేదు. అక్కడ ఇండియా కూటమి అధికారంలో ఉంది, స్టాలిన్ అధికారంలో ఉన్నాడు. కానీ జనరల్గానే తమిళనాడు పాలిటిక్స్ మనం గమనిస్తే 5 ఏళ్ళకి ఒకసారి మారుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ స్టాలిన్ మీద, ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ మీద బాగా వ్యతిరేకత ఉంది అంటున్నారు. ఈ కాంటెక్స్లో అక్కడ విజయ్కి స్కోప్ ఉంది. స్కోప్ ఉన్నప్పుడు ఈమె కూడా అక్కడ ఉంటే ఈమెకు కూడా అక్కడ మళ్ళీ కొంత పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని తమిళ రాజకీయాలు ఈజీగా ఉన్నాయి కదా, అక్కడ ఇప్పటికిప్పుడు ఆమె మీద కేసులు కానీ ఏమి లేవు. ఇక్కడంటే ఇప్పుడు వేధింపులు ఇవన్నీ మొదలవుతాయి, కాబట్టి ఇక్కడ కష్టమవుతుంది అనేది ఆమె ఆలోచనగా చెప్తున్నారు. అందుకని ఆమె ఒకసారిగా కాకుండా హింట్ ఇవ్వడం మొదలుపెట్టింది. సో అందుకని ఎక్స్లో తీసేసింది. తీసేయకపోతే ఇన్ని చోట్ల ఎందుకు వైఎస్ఆర్ పేరు, వైసీపీ పేరు లేకుండా ఉంటుంది? అట్లాగే ఆమె ఇన్ఛార్జిగా కూడా ఆమె నగిరిలో ఇన్ఛార్జిగా ఉంటూ సమావేశాలు కండక్ట్ చేయడం, అక్కడ వైసీపీ నాయకుల్ని ఆర్గనైజ్ చేయడం అవేవి కూడా ఆమె చేయట్లేదు.